రెండు పాదాలు జత. ఈ ఆసనంలో మనకి ఛాతీ భాగం పొట్ట భాగం బాగా సాగదీయబడి ఉంటుంది. అలాగే తుంటి నెక్స్ట్ వక్రాసనం. రెండు పాదాలు జతలు తీసుకుందాం. కుడికాలు మడవాలి, ఎడమ మోకాలు వరకు మడవాలి. పూర్తిగా దగ్గరికి కాకుండా దగ్గరికి ఎడమ మోకాలకి సెంటర్ పాయింట్ మడిచాక ఈ కుడి చేయి ఉంది కదా, బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. వెన్నుకి వీటికి ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళాలి. 1 2 3 4 5 4 5 6 7 8. Inhale, up, hands, exhale, down. నిదానంగా ఒక సైడ్గా కూర్చొని రెండు పాదాలు సాంచి 1 2 3 4 5 6 7 8. Exhale, slowly down. Relax matras. Exhale, down. Seat bhagam nelaki. Inhale, up. Exhale, down. Inhale. ఇందులో భాగంగా గత 3 రోజుల నుంచి ధర్మవరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచి స్పందన వచ్చింది. హెచ్ఎంఆర్ న్యూస్ ఛానల్ విభాగం తరపున, సామాజిక విషయాల పరిశోధన కమిటీ తరపున సత్య నిర్ధారణగా నేను పాల్గొంటున్నాను. ఈ నెల రోజుల కార్యక్రమంలో కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని పరిచయం చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినాను. గ్రామీణ స్థాయిలో కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిసి దీనిపైన చైతన్యం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించినాము. ఈ కార్యక్రమము చాలా వినూత్నమైనది. గతంలో ఉన్న అనుభవాలతో మనము ఈ కార్యక్రమాన్ని బాగా రూపొందించవచ్చు. 5 లక్షల మందితో తీర ప్రాంతంలో 21వ తేదీన కార్యక్రమము చేపడుతున్నారు. అందులో భాగంగా 1 కోటి మందితో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మవరంలో కూడా గ్రామాన అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం గురించి మన కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినారు, ప్రతిరోజు పాల్గొంటున్నారు. అలాగే ఎంపీడీఓ గారు కూడా పాల్గొంటున్నారు, ఆర్డీఓ గారు పాల్గొంటున్నారు. ఆదర్శ సేవా సంఘము, రోటరీ క్లబ్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వారి ఇంటర్నేషనల్ డే యోగా సందర్భంగా ప్రజల అందరి ఆరోగ్యం బాగుండాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మన మోటివేషన్లో భాగంగా పట్టణంలో తర్వాత రూరల్లో 2 ప్లేసెస్లో కూడా ముందు మన ఈ సెక్రటేరియట్స్ అందరినీ కూడా దీన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతి సెక్రటేరియట్లో వాళ్ళ పరిధిలో ఉన్న వార్డ్స్లో ఉన్న పబ్లిక్ అందరినీ కూడా మోటివేట్ చేయమని చెప్తున్నాం. తర్వాత ఎన్జిఓస్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఎన్జిఓస్ అందరినీ కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం. యోగా అసోసియేషన్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం. తర్వాత మన దగ్గర నుంచి ఒక 2 ఆటోస్ కూడా మైక్స్ ఫిట్ చేసేసి మొత్తం ప్రజల్లో అవగాహన కలపడానికి కోసం తిప్పుతున్నాం. తర్వాత అక్కడక్కడ సెంట్రల్ ప్లేసెస్లో హోర్డింగ్స్ కూడా పెట్టాలని చెప్పేసి ఆర్డర్స్ ప్లేస్ చేసాం. 1-2 రోజుల్లో అన్ని హోర్డింగ్స్ పెడతాయి. ఈ విధంగా ప్రజల పట్టణంలో కానీ టౌన్లో కానీ మొత్తం ఈ ధర్మవరం కాన్స్టిట్యుయెన్సీ అన్ని చోట్ల కూడా ప్రతి వారికి కూడా ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ప్రజల అందరి ఆరోగ్యం, వాళ్ళ ఆరోగ్యం కోసమే ప్రభుత్వం వారు కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ దైనందిక జీవితం చాలా బాగా జరుగుతుందని ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరి సహకారం కావాలి. ఏ ఒక్కళ్ళు అనుకుంటే కాదు, అందరూ కలిసి అందరూ కోఆర్డినేషన్తో చేయాల్సిన పని ఇది. కాబట్టి అందరి కోఆర్డినేషన్ కోరుతున్నాం, అందరి సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఇది ఒక మంచి సక్సెస్గా చేయడానికి చూస్తున్నాం. తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ 10వ తారీఖు రోజు 10,000 మందితో ఒక ఈవెంట్ చేయాలని చెప్పి కూడా సారు ఆదేశించడం జరిగింది. ఆ 10,000 దానికి మేము ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం. 10,000 దానికి వెన్యూ మాత్రం ఇక్కడే కాలేజ్ గ్రౌండ్స్లోనే పెట్టాం. దీనికి ఎలా మొబిలైట్ చేయాలి, ఏం చేయాలని ఇప్పటి నుంచి నేను ఎంపీడీఓ గారు, ఆర్డీఓ గారు కూర్చొని మేము సిరీస్ ఆఫ్ డిస్కషన్ చేసుకుంటున్నాం. చేసిన తర్వాత వీటిని ఆ 10వ తారీఖు రోజు 10,000 మందితోటి అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మార్నింగ్ ఈరోజు చాలా
ఆహ్లాదకరంగా అందరూ కూడా ఎన్జిఓస్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి మన మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. ప్లస్ ఎంపీడీఓగా ప్లస్ ఒక ఎంటైర్ మన ధర్మవరం రూరల్లో అందరినీ కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రత్యేకించి మన ఎన్జిఓ కోఆర్డినేటర్ గారు చెప్పిన విధంగా అడిగిన విధంగా మేము ఏం చేస్తున్నామంటే నెంబర్ 1 వచ్చేసి లోకల్ యూత్ని, ప్రోగ్రెసివ్ యూత్ని మేము టార్గెట్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే యోగా అనేది ఇట్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్ అన్నమాట. మనకు కూడా ఒక డైలీ హ్యాబిట్ మాదిరి అది కల్టివేట్ అవుతుంది. తద్వారా మనకు ఒక బ్యాలెన్స్డ్ వే బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా మనకు ఆటోమేటిక్గా అందుతుంది. నెంబర్ 2 వచ్చేసి మేము ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు వివిధ మండలాల్లో వివిధ జిల్లాల్లో ఉండే పిల్లవాళ్ళు కూడా ఇప్పుడు మన రూరల్ ఏరియాస్లో ఉన్నారు, మన గ్రామాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా అందరిని ఇన్వాల్వ్ చేసుకొని టీచర్స్ వాళ్ళ వెకేషన్లో ఉన్నా కానీ వాళ్ళని కూడా రమ్మని చెప్తున్నాం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాము. ప్లస్ మీరు చెప్పిన విధంగా తప్పనిసరిగా అంటే వాళ్ళకు ఒక యోగా పైన కొంచెం ఏదైనా ఒక ఆర్ట్ షేప్లో కానీ లేకపోతే కొన్ని కాంపిటీషన్స్ ఎనీ ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు, అంటే ఇతర ఒక ఎక్స్పీరియన్స్డ్ వేలో వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి తప్పనిసరిగా బికాస్ చిల్డ్రన్ పార్టిసిపేట్ అవుతే ఆటోమేటిక్గా మన పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి దట్టు ఒక మౌత్ టు మౌత్ కూడా ఎక్కువ విషయం వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా చిల్డ్రన్స్ని మేము ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాము. ప్లస్ మనకి ఇది మంచి ఆపర్చునిటీ కూడా, అంటే యోగాని మనం రూరల్ ఏరియాస్లో కూడా పెనిట్రేట్ చేయడం ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని ఒక వార్ ఫూటింగ్ బేసిస్లో మనము ఈ యొక్క యోగాని డీప్ ఏలుకుంట్ల నుంచి మన చిగిచెర్ల వరకు, ఇక్కడ గొట్లూరు నుంచి రేగాటిపల్లి వరకు తప్పనిసరిగా యోగాని ఒక వే ఆఫ్ లైఫ్, ఒక మంచి డిసిప్లైన్గా అందరికీ కూడా కల్టివేట్ చేస్తాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్.